లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. ఈ యొక్క ఏకతా యాత్రలు నవంబర్ 25 వరకు కూడా దేశవ్యాప్తంగా యాత్రని ప్రతి జిల్లాలో కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రోజు తొలి రోజు ప్రతి జిల్లాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి ఉత్సవాలను ఏకతా మార్చల ద్వారా యువతలో నింపాలనేటువంటి ఆకాంక్షతో ఈ దేశం అంతా కూడా ఒకటే, అందరూ ఐక్యతా భావంతో ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం కలిసి ముందుకు అనేటటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క కృషికి, వారి యొక్క జ్ఞాపకానికి చిహ్నంగా ఈరోజు ఈ జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మన మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో మహబూబ్ నగర్ లో 31 అక్టోబర్ రోజు పెద్ద ఎత్తున యాత్ర జరిగింది. ఆ తర్వాత నిన్న నారాయణపేటలో జరిగింది. ఈ యాత్ర కొనసాగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి యువత పెద్ద ఎత్తున వారి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని వారి దేశం కోసం ఏ విధంగా అయితే స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారో, స్వతంత్రం తేవడంలో వారి కృషి గురించి కానీ మన దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి 564 పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి భారతదేశం అంతా ఒక్కటే అన్నట్టు నిరూపించినటువంటి మరి నాయకుడు, మహానాయకుడు మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. మరి ఈ దేశానికి మొట్టమొదటి హోంమంత్రిగా, డిప్యూటీ ప్రధానమంత్రి PM గా వారు అందించినటువంటి సేవలే కానీ, వారి దేశ కృషినే కానీ ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు, యువత తెలుసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం మరి ఈ యొక్క ఏకతా యాత్రలను వారి యొక్క స్మృతికి గుర్తుగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజు పెద్ద ఎత్తున యువకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో, మన హైదరాబాద్ స్టేట్ లో కూడా, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం ఆనాడు నిజాం పాలన, మరి నిరంకుశ పాలనకు ఏదైతే జన్మగీతం పాడినో దానికి ముఖ్య కారణం మన సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అన్నాడు మరి హోంమంత్రిగా దేశమంతా కూడా 15 ఆగస్టుకు మన స్వతంత్రం వస్తే మన తెలంగాణకు, మన హైదరాబాద్ స్టేట్ కి మరి 48 సెప్టెంబర్ 17న మన స్వతంత్రం వచ్చినటువంటి దినాన్ని మనం నేటి కూడా మర్చిపోలేదు. వారి యొక్క చొరవతో ఆ రోజు నిజాం సర్కార్ లొంగిపోయి మరి ఈ ప్రాంతాన్ని కూడా భారతదేశంలో విలీనం చేసినటువంటి రోజును మనమంతా కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. సో ఈ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని మరి హైదరాబాద్ రాష్ట్రం, తెలంగాణ ప్రాంతం ఏనాటికి కూడా మర్చిపోలేదని, నిజాం నుంచి విముక్తిని కలిగించినటువంటి మరి నాయకుడు మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి యువత మొత్తం కూడా వారి స్ఫూర్తితో దేశంలో ఉన్నటువంటి యువత కులమత భేదాలు లేకుండా ఈ దేశం యొక్క ఐక్యత కోసం కలిసి ముందుకు నడవాలని ఈ యొక్క యూనిటీ మార్చ్ను దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది. దాంట్లో భాగంగా కూడా యూనిటీ మార్చ్ లో పెద్ద ఎత్తున యువత పాల్గొంటా ఉంది. ఈ యాత్రలో, ఈ యొక్క యూనిటీ మార్చ్ లో నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యురాలుగా యాత్రలో నేను కూడా మరి పాల్గొనబోతా ఉందని చెప్పి సందర్భంగా చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.